అరే స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని చెప్పి వరి అవుతున్నావా? నిన్న ఏడ్చావు కూడానా? అయ్యో, ఇంత క్యూట్ పాప మనకి ఎలా వస్తుంది? చాలామంది ప్రెగ్నెన్సీ తర్వాత పోస్ట్మార్టం పీరియడ్లో స్ట్రెచ్ మార్క్స్ ఉన్నాయని, ఎక్కువ వెయిట్ గెయిన్ అయ్యామని చెప్పి మామీస్ పౌచ్, మేడం డెలివరీ తర్వాత పొట్ట అలాగే ఉండిపోయింది, తగ్గలేదు అనుకుంటూ ఉంటారు కదా, అదే మామీస్ పౌచ్, డయాససిస్ రెక్టై, సాగినెస్ ఆఫ్ బ్రెస్ట్, హార్మోనల్ చేంజెస్ వల్ల అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కొంచెం బ్రెస్ట్ సాగినెస్ ఉండొచ్చు, లూజ్ స్కిన్, నెక్స్ట్ ఎక్సెసివ్గా జుట్టు ఊడుతూ ఉంటుంది కదా, ఇవన్నీ కామనే. ఇవేంటంటే మీరు ఫ్లాస్ కాదు, అవన్నీ న్యాచురల్ అండ్ అవేమి షేమ్గా ఫీల్ అవ్వాల్సింది కాదు, అవి మీ స్ట్రెంగ్త్కి ప్రతీకమాట. సో ఏంటంటే నువ్వు డెలివరీ అయ్యావు, నువ్వు టైగ్రస్వి, ఆ చార్లు ఏంటంటే స్ట్రైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అన్నమాట. సో హస్బెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీరు సపోర్ట్గా ఉండాలి, కంపేర్ చేయొద్దు, కమెంట్ చేయొద్దు, జడ్జ్ చేయొద్దు, ఓకేనా? సో అస్సలు వరీ అవ్వద్దు, ఓకేనా?